నమస్తే. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారంగి గ్రామానికి సంబంధించిన మత్స్య పారిశ్రామిక సొసైటీకి సంబంధించిన రిజిస్టర్డ్ అయి ఉన్న సొసైటీలో వీరు మత్స్యకారులు ఎంతో అనాదికాలంగా దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరియు ఈ మధ్యలో పోసుకునే చేపలు పెరిగిన దశలో పట్టుకుందామన్న దశలో గ్రామస్తులు కొంతమంది చెరువు మీద దొంగతనానికి వచ్చి ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా చాలాసార్లు కూడా పట్టుకోవడం జరిగింది. వారిని రెడ్ హ్యాండ్గా పట్టుకొని కూడా పోలీసులు కూడా అప్పచెప్పినా కూడా ఇదే తంతు నడుస్తూ ఉంది. మొన్న ఈ మధ్య మొన్న 2వ తారీఖు నాడు కూడా అదే విధంగా కొంతమంది గ్రామస్తులు వలలు అంటే పక్క ఏదో కూర చేపలు పట్టుకోవడం ఆ ఉద్దేశం కూడా కాదు, వాళ్ళు పక్క వలలు ఏదైతే మత్స్యకారు దగ్గర ఎలాంటి వలలు ఉంటే అలాంటి వలలు పెట్టుకొని చెరువులోకి దిగి మూకుమ్మడిగా దిగి మత్స్యకారులు 6 కాలం శ్రమించి కష్టపడి అప్పులు చేసి వడ్డీలోకి తీసుకొచ్చుకున్న చేప పిల్లలు పెంచి వారి ఆర్థిక జీవనాధారంతో వారు దాని మీద బతికి దాని మీద పొట్టగొట్టే విధంగా, ఎందుకంటే ఇతర కులాల మీద ఇతర కులస్తుల వృత్తుల మీద మత్స్యకారులు ఇలాంటి పొట్టగొట్టే పనులు చేయడం లేదు. గౌడన్లకు వారి వృత్తి గీతా కార్మిక వారికో సంఘం ఉన్నది, వారికి వృత్తి ఉన్నది. అలాగే మత్స్యకారుల వృత్తిని కూడా వారు గౌరవించాల్సిన అవసరం ఉన్నది. దుస్థితి ఇంతకుముందు చెప్పినాక కూడా ఇదే విధంగా పునరావృతం కావడం, గతంలో పోలీస్ శాఖ అడ్డగూడు మండలం పోలీస్ శాఖ కూడా దీంట్లో జోక్యం చేసుకొని వారు చెప్పడం జరిగింది. ఊర్లో కూడా మా ఊళ్ళు గతంలో సొసైటీ రిజిస్టర్డ్ అయిన తర్వాత కూడా గ్రామంలో సర్పంచ్ గారికి కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సొసైటీ మేము రిజిస్టర్ చేసుకున్నాము, దీని మీద ఆధారపడి బతుకుతున్నాము. గతంలో మీరు ఏమైనా పట్టుకున్నా కూడా ఇప్పటి నుంచి అయితే మీరు పట్టుకోవద్దు, దయచేసి మా పొట్ట కొట్టవద్దు అని కూడా స్పష్టంగా అందరూ కూడా తెలియజేయడం జరిగింది.